వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు ఈ మధ్య న్యూస్లో కేన్ ఫారెస్ట్ గురించి ఉంది. దీనికి ఇంకొక పేరు కాల్మస్ రొతాంగ్. జనరల్గా ఇది ఒక గడ్డి జాతి మొక్క, మనకు ఏదైతే వెదురు ఉంటుందో అలాగే. కాకపోతే ఏంటంటే దీనికి ఉన్న ఒక ముఖ్య లక్షణం ఏంటంటే ఇది చాలా ఎక్కువ బయోడైవర్సిటీని సపోర్ట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా కమర్షియల్గా కూడా దీనికి మంచి వాల్యూ ఉంది. అదేంటి అని అంటే దీన్ని యూజ్ చేసుకొని మనకు బుట్టలు అల్లడం, లేదంటే ఈ ఫర్నిచర్ తయారు చేయడం చేయొచ్చు. సో అసలు ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం అంటే ఏం లేదు, ఒకే ఒక్క కేన్ ఫారెస్ట్ ఏరియా ఉంది తెలంగాణలో, అది ములుగు డిస్టిక్లో ఉంది. ఒకప్పుడు ఇది 50 ఎకరాల పైన ఉండేది, అది ఇప్పుడు 5 ఎకరాలకు తగ్గిపోయింది. ఇది 1974లోనే ఈ యొక్క బయోడైవర్సిటీ ప్రొటెక్టెడ్ ఏరియాగా దీన్ని గుర్తించారు. అయినప్పటికీ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఇలాంటి కారణం వల్ల ఏమైంది అంటే ఇది 50 ఎకర్స్ నుంచి 5 ఎకర్స్కి తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా 2021లో రామప్ప టెంపుల్ని యునెస్కో సైట్గా గుర్తించిన తర్వాత దీని ఎంక్రోచ్మెంట్స్ ఇంకా విపరీతంగా పెరిగాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేన్ ఫారెస్ట్ అనేది ఒక యూనిక్నెస్ని ఇస్తుంది ములుగు లేదంటే టోటల్ తెలంగాణ ఫారెస్ట్ ఏరియాకు. ఎందుకంటే తెలంగాణలో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒకే ఒక్క కేన్ ఫారెస్ట్ ఏరియా ఇది. అంతేకాకుండా ఇది చాలా బయోడైవర్సిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి యాజ్ యూజువల్గా మిగతా ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఎలాంటి థ్రెట్స్ అయితే ఫేస్ చేస్తున్నాయో అలాంటి థ్రెట్సే ఈ కేన్ ఫారెస్ట్ కూడా ఫేస్ చేస్తూ ఉంది. సో దీన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం అయితే ఎంతైనా ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ కేన్ గురించి ఒకవేళ అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి, ముఖ్యంగా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ బయోడైవర్సిటీ గురించి మెన్షన్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఈ ఫారెస్ట్ ఏరియాకు ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఇల్లీగల్గా ఎంక్రోచ్ అవుతున్నాయి, ఇలాంటివి డిస్కస్ చేసేటప్పుడు మనం దీన్ని మెన్షన్ చేసి రాయడం వల్ల డెఫినెట్గా ఒక మంచి వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది.